అసలు ఈ పైలోనిడల్ సైనస్ అంటే ఏంటి? జనరల్‌గా మనకి ఒంటి మీద హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొందరిలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కడైతే స్పైన్ యొక్క కింద భాగంలో 2 బటక్స్ మధ్యలో మనకి ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరుగుతుందన్నమాట. బ్లాక్ అయిపోయి ఈ బటక్స్ మధ్యలో నెగిటివ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్లాక్ అయ్యి అక్కడ ఒక చిన్న పుండు కానీ యాబ్సెస్ గడ్డ లాంటిది కానీ ఆ 2 బటక్స్ మధ్య అనేది ఏర్పడుతుంది. దాన్నే మనము పైలోనిడల్ సైనస్ అని లేదా పైలోనిడల్ యాబ్సెస్ అని చెప్పడం జరుగుతుంది. సో పేషెంట్ ఎలా చెప్తారంటే, నాకు ఆ ఏరియాలో కొంచెం కూర్చుంటే నొప్పి వస్తూ ఉంది, లేదు వాపు వచ్చింది, కొన్నిసార్లు దాంట్లో చీమ్ బాగా ఎక్కువ నిండినప్పుడు ఫీవర్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో అట్లా పైలోనిడల్ యాబ్సెస్ అనేది కలుగుతుంది. దాన్నే జీప్ డ్రైవర్ డిసీజ్ అని కూడా చెప్తూ ఉంటారు. సో వీటిల్లో ట్రీట్మెంట్స్ ఏముంటాయి, సో ఎలా చేయాలి అండ్ దాని తర్వాత కూడా మనం దాన్ని ఎట్లా చూసుకోవాలి అన్నప్పుడు దాంట్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. జనరల్గా ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి అన్నమాట. లింబర్గ్ ఫ్లాప్ అని అండ్ కర్వేస్కి ఫ్లాప్ అని ఇట్లా చాలా రకాల సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి మనకి పైలోనిడల్ సైనస్లో ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఆ సర్జికల్ ప్రొసీజర్ చాలా పెద్ద ప్రొసీజర్స్. పేషెంట్కి ఏంటంటే ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. ఆ ఏరులో అది ఎక్కువ పడుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఆ ప్లాస్టిక్ సర్జరీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే పైలోనిడల్ సైనస్ని మనమైతే సింపుల్గా క్షారకర్మ అనే విధానం ద్వారా ఈజీగా మనం ఆ పైలోనిడల్ సైనస్ని ట్రీట్ చేయొచ్చు. ఎలా అంటే ఎక్కడైతే మనకు ఆ ఎయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అయ్యి అది బ్లాక్ అయిపోయి దాని కింద యాబ్సెస్ ఫామ్ ఉందో ఆ లోపల ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ అన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసేసి దాన్ని అంతా స్కూప్ చేసి దాంట్లో ఒక మెడిసిన్ అప్లై చేయడం జరుగుతుంది. దాన్ని క్షారం అంటారు. ఇది అప్లై చేసి పేషెంట్ని మనం రెగ్యులర్గా ఒక 1 వీక్ 10 డేస్ డ్రెస్సింగ్ కోసం పిలవడం జరుగుతుంది. ఒక 3 to 4 వీక్స్లోనే అది కంప్లీట్గా హీల్ అయిపోతుంది. దానికి మనం ప్రొసీజర్ కూడా లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు. సో కాబట్టి పైలోనిడల్ సైనస్ అనే సమస్యకి క్షారకర్మ అనేది డెఫినెట్గా బెటర్ ఆప్షన్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.